నువ్వు కూడా ఒక రౌడీ వంటరా? వాడు తుపాకీ చూపించాడన్నా. తుపాకీ తెచ్చి నీ గు ఎందుకు పనికొస్తారా మీరు? నువ్వు వెళ్ళి వెంటనే మాధవన్న ఫోన్ చేయి. పోలీసులతోనైనా పని అవుతుందేమోనని నేను మాట్లాడతాను. Hands up! అయ్యో ఏంట్రా శ్యామ్ నువ్వా? నిన్ను షూట్ చేసింటే ఏం చేసేవాడివిరా? దయ్యంలాగా దుప్పటి కప్పుకుని ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావురా? నడవడానికి గాలి పీల్చుకోవడానికి వచ్చానన్నా. నడవడానికి గాలి పీల్చుకోవడానికి ఇది మంచి ప్లేసే, కానీ ఇప్పుడొద్దు. నువ్వు మంచి ధైర్యవంతుడివే, కానీ దయ్యాలు తిరిగే టైంకు నువ్వు వచ్చావు. సరే నువ్వేం భయపడకు శ్యామ్, రా. ఇది నా బైబిల్ కదా. ఒరే, నీకు బైబిల్ కావాలని నాతో చెప్తే నేనే తెచ్చిచ్చేవాని కదరా. ఈ అర్ధరాత్రి పూట బైబిల్ కూడా దొంగిలిస్తున్నావు. నిన్ను అలాగే కాల్చా. రా రా, నీకోసం ప్రాణాలు ఇస్తానన్న అమ్మాయిని వదిలేసి బైబిల్ తెలుసుకుని చల్లగాలికి తిరుగుతా అంటున్నా. నువ్వేం మనిషిరా? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏదో ఒకటి చేస్తావని తెలిసే నిద్ర మెలుకొని తిరుగుతున్నారా? నా కల్లో మట్టి కొట్టి నువ్వు బయలుదేరావు. సరే సరే సరే, నువ్వు పైకెక్కు, నిద్రపో. గుడ్ నైట్. నువ్వేం కంగారు పడకు శ్యామ్, మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, బాధపడకు. అందుకే ఏడవట్లేదన్నా. ఏంటి? నాకు మా నాన్న చూడాలనిపిస్తుంది. రే, గట్టిగా ఏడవకురా, ఇంట్లో అందరూ లేస్తారు. ఆ ఏడు పాపి ముందు పైకి లేవరా. ఎక్కడి నుంచో ఒక అమ్మాయి లేపుకొని వచ్చి ఇప్పుడు నాన్న చూడాలంటున్నాడు. నాన్న ఇప్పుడు గుర్తొచ్చాడు. ముందు మీ పెళ్లి జరగని, ఆ తర్వాత చూద్దాం. ఓరి దేవుడా, నీ ప్రాబ్లం ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదురా. ఆ ఏడు పాపేసి ముందు పైకి లే. పైకి లేరా. ఏంట్రా నన్ను చావు కొడుతున్నావు? రే, నువ్వు ఇలాగే ఏడుస్తున్నాను, ఇబ్బందులు పడేకురా. నా మాట విని ముందు సైలెంట్ గా ఉండరా. పైకి ఎక్కరా, ఎక్కురా. జాగ్రత్త, ఎక్కు. నేను ఇక్కడే కూర్చుని ఉంటాను. నువ్వు అసలు కిందికి రాలేవు. నన్నే ఏమారుతావు అనుకుంటున్నావా? Where were you, Sam baby? అదే బైబుల్. ఈ టేబుల్ ఇక్కడ అస్సలు ఉండకూడదు. వీడికి వచ్చిన ఆలోచన దానికి వస్తే తర్వాత సన్నీకి సమాధానం చెప్పేది ఎవరు? Poor baby, you're so sad. మీ ఫాదర్ వచ్చిన తర్వాత నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోయావు. బీ హ్యాపీ మ్యాన్, హ్యాపీ అండ్ స్ట్రాంగ్. అలాగని మనం లేకపోతే లైఫ్లో ఏం సాధిస్తాం? ఆనందంగా సంతోషంగా ఉండాలి. లెట్స్ సెలబ్రేట్ లైఫ్. డాన్స్, మ్యూజిక్ అండ్ ఫ్రీడమ్, ద వెరీ వేస్ ఆఫ్ లైఫ్. దీన్నే వాణి ఎప్పుడు నమ్ముతుంది. గివ్. ప్లీజ్ శామ్ బేబీ, ప్లీజ్. నువ్వు చాలా అందంగా ఉంటావు, అది నాకు తెలుసు. నువ్వు చాలా అందమైన అమ్మాయివి. నీ కళ్ళు, నీ ముక్కు కూడా చాలా అందంగా ఉన్నవి. ఈ ప్రపంచంలో అందంగా నీకంటే ఎవరూ లేరన్న విషయం నాకు తెలుసు. నీ చర్మ సౌందర్యానికి మించిన అందాన్ని ఎక్కడ వెతికినా సరే అది దొరకదు. నీకు ఉన్న అందాన్ని దీనితో ఎంత పోల్చినా సరే అది ఎక్కడికి సరిపోదు. నీ అంత అందంగా ఇంకెవరూ ఉండరు. నీ నడుమంపున ఉన్న ఆ సొగసులు సముద్రంలో అలల్లా పొంగుతూ ఒక పక్కనేమో కుమారస్వామి వెతుకుతున్నాడు, ఇంకో పక్క పోలీస్. నువ్వు పెద్ద తుపాకీ చూపించి వాళ్ళని బెదిరించడంలో ఎలాంటి ఉపయోగం లేదు జాయ్. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మనం అనుకున్న దానికంటే ఇప్పుడు మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది. అది కాక పై అధికారులు ఏం చెప్పారో నేను వెంటనే తెలుసుకోవాలి. అబ్బాయి వాళ్ళ నాన్నకి రౌడీల సపోర్టు, రాజకీయాల సపోర్టు, పోలీసుల సపోర్టు ఉంది.
అందుకని ఈ మ్యాటర్ని ఎంత తొందరగా ఫినిష్ చేస్తే మనకంత మంచిది. ఏంటి విషయం? అంటే వాళ్ళిద్దరికీ తొందరలోనే పెళ్లి జరిపించేయాలి. ఈరోజు లేకపోతే రేపు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇప్పుడే ప్రారంభించాలి. హ్మ్, దానికి వీడు దేవుడితో మాట్లాడిన తర్వాతే కదా దేనికైనా దిగుతాడు. వీళ్ళు నాన్న మొత్తం అంతా వెతుకుతున్నప్పుడు ఇదంతా జరిగే పనే అంటావారా? నిజం చెప్పాలంటే ఒక రిజిస్టర్ ఆఫీసర్కి వెళ్ళి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మంచి విషయం అని నాకు అనిపిస్తుందిరా. కానీ చెప్తే అర్థం కావట్లేదే. నా వల్ల కావట్లేదురా. వీటన్నిటిని వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుందిరా నాకు. నీకు టక్కున నోటికొచ్చినట్లు ఏది బట్టి అది మాట్లాడకు సన్నీ. మరి నీ ప్రాసిక్యూటర్ కల సంగతేనరా? దాని మీద నీకు ఆశ లేదా? ఏమీ లేకపోయినా పర్వాలేదురా, కొంచెం ప్రశాంతంగా ఉంటే చాలు. నువ్వేం మాట్లాడుతున్నావురా? నీ ఒక్కడి వల్లే సమస్యలు వచ్చి పడ్డాయి. ఇది నా వల్ల అవ్వదని 100 సార్లు మొత్తుకున్నాను. నా మాట వినకుండా ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టి అందరినీ ఇబ్బందులు పెడుతున్నావు. సిగ్గుగా లేదు? కొట్టానంటే చూడు. ఏంట్రా జాయ్? ఏయ్, ఏంది జోయ్ నువ్వు కూడా? మనం ఎందుకు ఒకరినొకరు అరుచుకోవడం? జరిగేదేదో జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ విఫలమవ్వకూడదనే కదా మనమందరం ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళిద్దరికి ఏదో ఒక దారి మనం ఖచ్చితంగా చూపించి తీరాలి. ఈ రోజుల్లో ప్రేమికుడు ప్రేమికురాల మనసుల గురించి వీనికి ఏం తెలుసు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఎన్ని పాటలు పడుతున్నారు. సరే, ఆ శ్యామ్గాడి విషయం వదిలేండి. ఆ అమ్మాయి సంగతి ఏంటి? వాడిని నమ్మి వచ్చినందుకు ఆ అమ్మాయిని నడిరోడ్లో నించోబెట్టాలా? తను చేయకూడదు ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? సరే, అది కూడా వదిలేయండి. మన ఊర్లో ఉన్న ఆడపిల్లలందరికీ సేఫ్టీ లేదని రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. చూడు సన్నీ, నీకు ప్రాసిక్యూటర్ జాబ్ కావాలి, జోయ్కి మనశ్శాంతి కావాలి. దానికోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఇది చెప్పట్లేదు. ఏదేమైనా తొందరగా చేయాలి. అదే కరెక్ట్ సన్నీ. నాకు అదే చేయాలనిపిస్తుందిరా. శ్యామ్ వాళ్ళ నాన్నని మిగతా వాళ్ళని ఏమార్చి వాళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపించడం అనేది సాధారణమైన విషయం. ఏలూరులో ఒక ప్రేయర్ మీటింగ్ ఉందని విన్నాను. ఎలాగైనా సరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి చూస్తాను. వీళ్ళని అక్కడ పంపించగలమో లేదో ట్రై చేద్దాం. ఏం జరిగితే జరుగుతుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. నో మెన్షన్. మిమ్మల్ని నేను ఇంటి వెనక వదిలేస్తాను. ఆలస్యం చేయకుండా మీ ఎదురు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. మ్యారేజ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ సన్నీ చేసి మనకు ఫోన్ చేస్తాడు. ఎలాగైనా సరే మీ నాన్న కళ్ళు గప్పి మిమ్మల్ని తీసుకెళ్లడమే ఇప్పటి వరకు నేను సన్నీ ఆలోచించిన ప్లాన్. మర్చిపోకండి అన్న, ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ఆయనతో కలిసి పాటలు పాడి డాన్స్ ఆడిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం. శామ్ బేబీని కొంచెం కంగారు పడకుండా ఉండమని చెప్పండి. నేను నా హార్ట్ని ఇప్పటి వరకు ఓపెన్ చేసే ఉంచాను. మ్యారేజ్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దెన్ అండ్ నవ్. ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు అంతా బాగానే జరుగుతుంది. ఓకే అండి. ఓకే. శ్యామును మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికైనా పారిపోతాడేమని నాకు భయమేస్తుంది. హే నథింగ్, హీస్ మై లవ్ ఆల్వేస్. నన్ను వదిలేసి వీడు ఎక్కడికి వెళ్ళిపోలేడు, అది మాత్రం షూర్. అయితే నాకు సంతోషమే. హియర్ కంటిన్యూస్ ది జర్నీ ఆఫ్ అడ్వెంచర్స్. కమ్ సామ్ హనీ.